బాగుందో చూడు. నాకొద్దు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చష్విక. ఆల్రెడీ తమ్మునేల్ చూసారు కదా, మా చిట్టి తల్లి 3rd బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఎలా జరిగింది, అలాగే ఎవరెవరు వచ్చారని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వేసుకో అంటే వేసుకోదు. చూసారు కదా మా చిట్టి తల్లి ఎలా అరుస్తుందో. పట్టు లంగా జాకెట్ వేసుకోమంటే చాలా విసిగిచ్చేసింది, వద్దు అని చెప్పేసి. నాకొద్దు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజు? అలా ఇచ్చేద్దామా, ఫోటో అది బాగుంటుందమ్మా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. గుడికి వెళ్ళి వచ్చాక ఇప్పిద్దు ఇది బాగుంది కదా, అదే బాలే. చూసారు కదా మీరే, చేతిలో నుంచి లాగి మరీ విసిరేసిందనమాట. పట్లంగా జాకెట్ వేసుకోమని చెప్తున్నానని. అదేంటో కానీ ఈ మధ్య పట్లంగా జాకెట్లు వేసుకోమంటే పిచ్చి పిచ్చి అయిపోతుంది మా చిట్టి తల్లి అయితే. ఒకప్పుడు ఎంత చక్కగా వేసుకొని ఎంత చక్కగా రెడీ అయ్యేదో ఆల్రెడీ నా వీడియోస్ లో చూసే ఉంటారు. పట్లంగా జాకెట్లు వేసుకొని ఎంత చక్కగా ఉంది. బట్ ఇప్పుడు అవంటేనే చిరాకు అయిపోతుంది, ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకా లాస్ట్కి మా చిట్టతలకి ఏం నచ్చిందో అదే వేశాను. ఈ మోడర్న్ డ్రెస్సెస్కి అలవాటు పడిపోయి ట్రెడిషనల్గా వేసుకోమంటే అస్సలు వేసుకోవడం లేదు. అవి వేసుకుంటే పాములు ఉన్నాయంటుంది, గుచ్చుకుంటున్నాయి అంటుంది. బట్ సాఫ్ట్ క్లాతే నేను స్టిచ్ చేసేవి ఏవైనా, ఎందుకంటే మనం వేసుకుంటేనే అన్ఈజీగా ఫీల్ అవుతాము ఒక్కొక్క టైంలో. అలాంటిది పిల్లలకు వేసేటప్పుడు ఎంత కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి నేను అలాగే స్టిచ్ చేస్తాను. అయినా సరే మా చిట్టతల వేసుకోవడానికి ఇంట్రెస్టే పెట్టట్లేదు. ఇంకా తను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ వేసేసి బ్యాంగిల్స్ ఇంకా చైన్ కూడా వేస్తున్నాను. చైన్ వేసేటప్పుడు అడుగుతుంది, ఇది నాదేనా మమ్మీ అని చెప్పేసి. తనదే అనమాట ఆ చైన్, వాళ్ళ నాన్నమ్మ తాతయ్య పెట్టారు పుట్టినప్పుడు. ఇంకా మా చిట్టు తల్లికి ఇయర్ రింగ్స్ అనేవి పెడుతున్నాను. నార్మల్ డ్రెస్లో చిన్న ఉంటాయన్నమాట, అవి తీసేసి కొంచెం పెద్ద సైజ్ అయితే పెడుతున్నాను. ఇంకా జ్యువెలరీ అంతా వేసేసిన తర్వాత జడైతే వేస్తున్నాను. నాకైతే చిన్న పిల్లలు రెడీ చేయడం చాలా ఇష్టం, అందులోనే ఆడపిల్లలైతే ఇంకా ఇష్టంగా రెడీ చేస్తాను. ఆడపిల్లలకైతే మంచిగా డ్రెస్సెస్ వేయచ్చు, ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేయచ్చు. అదే అబ్బాయిలకు అనుకో ఒక్కటే డ్రెస్ ఒక్కటే హెయిర్ స్టైల్ అనమాట. ఈ మధ్య మా చిట్టుతల్లి అయితే నా హెల్ప్ అస్సలు తీసుకోవడం లేదు, తనంతా తనే అన్ని పనులు చేసేసుకుందామని ట్రై చేస్తుంది. బట్ ఇంకా చిన్నదై కదా, కుదరట్లేదు. నేను రెడీ అవ్వడానికి గంటలు తీసుకుంటాను, అందులోనూ మరి మా చిట్టుతల్లిని రెడీ చేయడానికి ఎంత టైం తీసుకుంటాను మీరే చెప్పండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మా చిట్టుతల్లి బర్త్డే రోజు ఎలాగుందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది మార్నింగ్ అనమాట, ఈవినింగ్ వేరే డ్రెస్ అయితే ఉంది, అది వేస్తాను. టెంపుల్ కి వెళ్ళడానికి తల్లి కూతుర్లు ఇద్దరం రెడీ అయితే అయిపోయాము. వాళ్ళ డాడీ రావడమే లేట్ అనమాట, టెంపుల్ కి వెళ్ళిపోవడమే. తల్లి కూతుర్లు ఇద్దరం రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, నాకంటే ముందే మా చిట్టి తల్లి వెళ్ళి పూజ స్టార్ట్ చేసేసింది. యాక్చువల్గా నేను లేచిన వెంటనే స్నానం చేసి దీపం పెట్టేసుకున్నాను. ఇంకా మా పాపను రెడీ చేసిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుందని చెప్పేసి తీసుకొని వెళ్ళాను. ఇంకా లాస్ట్లో ఒకసారి హారతి అయితే ఇస్తున్నాను. హారతి ఇచ్చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోమంటే మా చిట్టతల్లి ఎంత చక్కగా పెట్టుకుంటుందో చూడండి. చెప్పిన మాట అయితే వెంటనే వింటుంది. ఎంత ఎక్కువగా అల్లరి చేసినా చెప్పిన మాట అయితే వింటుందన్నమాట మా పాప అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా దేవుడికి హారతి ఇచ్చి తను కూడా హారతి తీసుకుంటుందో. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. నా పాపేనా అనుకుంటాను ఒక్కొక్క టైంలోని ఇంత చక్కగా చేస్తుంటే. మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. చూస్తున్నారు కదా, మా చిట్టి తల్లి మాకంటే ముందే వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే అక్కడ గేట్ తీయడానికి వెళ్తుందనమాట, బయటికి తీయాలి కాబట్టి స్కూటీ.
వాళ్ళ డాడీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఎప్పుడు బయటికి బండి తీసినా సరే తనే ఫస్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే గేట్ తీయాలి అని చెప్పేసి తను తప్ప ఎవరిని తీయనివ్వదు. ఎక్కడికి? చేచి దగ్గరికి, టెంపుల్ దగ్గర. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది ఒక దుర్గామాత టెంపుల్ అనే కాదు, ఇక్కడ చాలా మంది దేవుళ్ళు ఉంటారు. రామాలయం ఉంటుంది, ఇంకా సాయిబాబా ఉంటారు, శివుడు ఉంటారు. అంటే పెద్ద పెద్దవి కాదు, ఒక టెంపుల్లో చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉంటారనమాట. ఇది కొంచెం పెద్ద గుడే, కానీ చెప్పడానికి పేరు దుర్గామాత టెంపుల్ అని అంటారు అందరూ కూడా. సో అలాగే నేను కూడా చెప్పేశాను. ఎందుకు దుర్గామాత టెంపుల్కి వెళ్ళామంటే యాక్చువల్గా నాన్ వెజ్ తినే రోజు కాబట్టి దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళాము. లేదు అనుకుంటే మా ఇంటికి దగ్గరలో ఇంకొక సైడు వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది. నాన్ వెజ్ తినలేని రోజు అయితే ఆ వినాయకుడి టెంపుల్కి వెళ్తాము. నార్మల్ డేస్లో నాన్ వెజ్ తింటాం కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం ఏదైనా స్పెషల్ డే ఉంటే ఆ రోజు టెంపుల్కి వెళ్ళాలి అంటే దుర్గామాత టెంపుల్కే వెళ్తాము. చూస్తున్నారు కదా, మా హస్బెండ్తో ఎప్పుడు టెంపుల్కి వచ్చిన ఇదే పరిస్థితి అనమాట. లాస్ట్ టైం నా మ్యారేజ్ వీడియో కూడా పోస్ట్ చేసేటప్పుడు చెప్పాను మీకు, మా హస్బెండ్తో టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇలానే ఉంటుందని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఈసారి కూడా పంతులు అయితే లేరు, తాళం వేసుకొని పూజ చేసుకొని అయితే వెళ్ళిపోయారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి గేట్లు తీసున్నాయని చెప్పేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాము మేమే. ఆ రోజు పూజారులము భక్తులము అందరమీ మేమే అయిపోయామన్నమాట. ఇంకా బయట కొబ్బరికాయ కొడదామని చెప్పేసి వెళ్తున్నాము. లోపల అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడదామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా నా వెనకాల మా చిట్టుతల్లి కూడా పరిగెట్టుకొని వచ్చేస్తుంది. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దుర్గాదేవికి నైవేద్యం కింద పెట్టేసి పక్కనే వినాయకుడు అయితే ఉన్నారు. సో వినాయకుడి దగ్గర కొద్దిసేపు పూజ అయితే చేసుకున్నాము నేను మా చిట్టుతల్లి. పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు దేవుడి గుడిలో కూర్చోవాలంటారు కదా. సో అలా అని చెప్పేసి మేము ముగ్గురం కొద్దిసేపు అయితే ప్రశాంతంగా కూర్చొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. యాక్చువల్గా మేమే అనుకున్నాం లాస్ట్ అమ్మవారి దర్శనానికి, కానీ మా తర్వాత చాలా మందే వచ్చారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి తాళాలు వేసున్నాయి, బట్ లోపలికి రావడానికి తాళాలు తీసుండడం వల్ల చాలా మంది వచ్చి దర్శనం అయితే చేసుకున్నారు. ఇంక ఇక్కడ మా చిట్టుతల్లిని చూస్తున్నారు కదా, దుర్గామాత అమ్మవారు ఉయ్యాళ్ళు అయితే ఉన్నారు. సో అమ్మవారిని అయితే ఉయ్యాలు ఊపుతుంది మా చిట్టుతల్లి. వచ్చినప్పటి నుంచి అక్కడికి వెళ్తూనే ఉంది ఊపడానికి. నేను పిలిచేస్తున్నాను దండం పెట్టుకో దేవుడికి అని చెప్పేసి లాస్ట్కి కొద్దిసేపు అయితే ఊపమ్మ అని చెప్పేసి పంపించాను అనమాట. చిన్నపిల్లలకి ఏదైనా ఇష్టమైంది అంటే దాని దగ్గర నుంచి రావడానికి చాలా కష్టపడతారు. సో అలాగే మా చిట్టుతల్లి కూడా తనకి ఉయ్యాలు ఊపడం నచ్చింది. ఇంకా అక్కడి నుంచి రామ్మన్నా రావట్లేదు. అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చామంటే ఇంక ఏడుస్తుంది. ఇంకా మైండ్ డైవర్ట్ చేద్దామని చెప్పేసి అమౌంట్ అయితే ఇచ్చాను, డిబ్బీలో వేయని చెప్పి. ఫస్ట్ వెళ్ళింది, అందలేదనమాట డిబ్బీ, తనకన్నా హైట్ ఉంది కదా. సో తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళి వేయించారనమాట డిబ్బీలో డబ్బులు. ఇంకా లోపల అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకి అయితే వెళ్తున్నాము. బయట చిన్న విగ్రహం అయితే పెట్టారు అమ్మవారిది, అమ్మవారికి ఎదురుగానే ఉంటుందన్నమాట. సో ఇలా తాళాలు వేసినప్పుడు ఎవరైనా పూజ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేము లోపల అమ్మవారికి దర్శనం అయితే చేసుకున్నాం, కానీ పూజ చేయలేకపోయామని చెప్పేసి ఇంకా బయట అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాను. ఇంకక్కడ మా చిట్టుతల్లిని చూస్తున్నారు కదా, వచ్చినప్పటి నుంచి ఒక్కటే గోల్ చేసేసింది అనమాట. బనానా కావాలి తింటాను అని చెప్పేసి. బాగా ఆకలేస్తుంది అనుకుంటా, అడిగింది. ఆకలేస్తేనే అడుగుతుంది ఏదైనా, లేకపోతే అంతలా పేచి పెట్టదు. ఇంకా సో తెచ్చిన వాటిలో ఒక బనానా అయితే ఇచ్చేసాను తినమని. ఇంక ఇక్కడ లోపల అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఈ అమ్మవారి టెంపుల్ మీరు చూసే ఉంటారు, ఎందుకంటే నేను నా మ్యారేజ్ వీడియోలో ఈ టెంపుల్ అంతా కూడా నేను పెట్టాను. ఈ టెంపుల్కి నేను ఎక్కువగా వస్తూ ఉండేదాన్ని బిఫోర్ మ్యారేజ్ ఎక్కువగా అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం తగ్గింది. ఇంకా పాప పుట్టిన తర్వాత అయితే చెప్పనవసరమే లేదు. ఇంకా గుడికి వెళ్ళాలన్న విషయం కూడా మర్చిపోయాను. ఇలా ఏదైనా స్పెషల్ డేస్ వస్తేనే గుడికి వెళ్ళడం కుదురుతుంది, లేకపోతే పెద్దగా టెంపుల్స్కి అయితే వెళ్ళను, ఇంట్లోనే దీపం పెట్టేసుకుంటాను. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ అనమాట, చాలా పెద్ద టెంపుల్.
ఇంక ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చిన్న షాప్ అయితే ఉంది. అక్కడ అట్టెపళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ అమ్ముతారు. అక్కడ లాలీపాప్స్ కూడా ఉన్నాయి. మరి షాప్ ఎదురుగా కనిపిస్తే పిల్లలు ఆగుతారో చెప్పండి. ఇంకా మా చిట్టు తల్లి కూడా ఒక్కటే గోల్ చేసేసింది. వాళ్ళ డాడీ కొంటారో లేదని చెప్పేసి నా దగ్గరకు వచ్చి అడుగుతుందనమాట, మమ్మీ అది కావాలి అని చెప్పి. ఇంకా వాళ్ళ డాడీ తన కోసం ఒక లాలీపాప్ తీసుకున్నారు. అలాగే గుడి బయట ఒక ముసలతను అయితే ఉన్నారు, అతనికి కూడా అమౌంట్ ఇమ్మని అయితే ఇచ్చి పంపించాను. చక్కగా వెళ్ళి అయితే ఇచ్చేసి వచ్చేసింది. ఇంకా ఆ టెంపుల్ దగ్గర నుంచి మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ మా పెద్ద ఆడబడుచు అయితే వచ్చారు ఇంటికి, పాపకి బ్లెస్ చేద్దామని చెప్పేసి. దండం పెట్టు కాల్కి, కాల్కి నానం కాల్కి పెట్టు. అత్తకి 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 పెట్టు, పర్లేదు అత్తకి పెట్టు, అత్తకి కాలు దండం పెట్టు. నుంచి ఫోటో తీస్తాను, ఫోటో తీస్తాను. మా చిట్టు తల్లిని మా ఆడబడుచు ఆశీర్వదించేసిన తర్వాత ఒక 7:30 అలా అవుతుంది, వెళ్ళిపోయారనమాట. కేక్ కటింగ్ అయ్యేంత వరకు అయితే ఉండలేదు. యాక్చువల్గా నాకు మా హస్బెండ్కి హెల్త్ బాగోకపోవడం వల్ల బర్త్డే అనేది కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేకపోయాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా ఆడపడుచుల్ని ఇంకా మా తోటికోడలు ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలిచి పాప బర్త్డే అనేది సెలబ్రేట్ చేస్తాము. బట్ ఈ ఇయర్ అలా చేయలేదన్నమాట. నార్మల్గానే చేసేసాము, ఎవరిని పిలవకుండా. ఎందుకంటే మా హస్బెండ్కి నాకు హెల్త్ అనేది బాగాలేదని చెప్పాను కదండి. సో దానివల్ల పెద్దగా సెలబ్రేట్ చేయలేకపోయాము. పాప బర్త్డే టైంకి మా హస్బెండ్ కొంచెం హెల్త్ అయితే రికవర్ అయింది. బట్ నేనైతే బాగా సిక్ అయిపోయాను అనమాట. అప్పటికి కొద్దిగా రికవర్ అయ్యాను, ఫుల్గా అయితే రికవర్ అవ్వలేదు. సో అందువల్ల మా హస్బెండ్ ఇంట్రెస్ట్ పెట్టలేదు బర్త్డే చేయడానికి. ఇది కూడా వద్దు అని చెప్పారు. బట్ ఫస్ట్ టైంది సెకండ్ టైం బర్త్డేస్ కూడా మెమరబుల్గా ఉంది, థర్డ్ టైం అయినా ఉండాలి కదా అని చెప్పేసి చిన్నగా మెమరబుల్గా గుర్తుగా ఉంటుందని చెప్పేసి చిన్న సెలబ్రేషన్ అనేది చేశామన్నమాట. అందుకని చెప్పేసి ఎవరికి చెప్పలేదు. మా అమ్మ వాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు కాబట్టి వాళ్ళని, ఇంకా మా చిట్టు తల్లి ఫ్రెండ్స్ని ఒక 3-4 మెంబర్స్ ఉంటారనమాట ఇంటి ముందు, వాళ్ళైతే పిలిచాము. ఇంకా పిల్లలు ఉంటారు బట్ వాళ్ళు ఎవరు కూడా లేరు, హాలిడేస్ కదా, ఊర్లో అయితే వెళ్ళిపోయారు. ఉన్న కొద్ది మందిని అయితే పిలిచాను, మరి ఎవ్వరూ లేకుండా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేస్తాము అని చెప్పేసి. ఇంకా వచ్చిన వాళ్ళందరితో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. యాక్చువల్గా కేక్ కటింగ్ అనేది చాలా లేట్ అయిపోయింది, 8:30 అయిపోయింది అనమాట కేక్ కటింగ్ అయ్యేటప్పటికి. టప్పలు కూడా చూస్తున్నారు కదా, కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా చిట్టు తల్లి కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరికి పెడతావు అని అడిగితే ఎవరికి పెట్టు, నేనే తింటానని చెప్పేసి తనే ఫస్ట్ తినేసింది. తర్వాత వాళ్ళ డాడీకి, నెక్స్ట్ నాకైతే పెట్టింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అత్తయ్య మావయ్య అనమాట. ఆల్రెడీ నా వీడియోస్లో చాలా టైమ్సే చూసి ఉంటారు, బట్ అయినా సరే చెప్తున్నాను, మా అత్తయ్య మావయ్య. నెక్స్ట్ వీళ్ళిద్దరు వచ్చేసి మా అమ్మ నాన్న. మా తమ్ముడు కూడా వచ్చాడు, బట్ లేట్గా వచ్చాడనమాట పార్టీ అయిపోయిన తర్వాత. అక్కడ పాప వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి మా అత్తయ్య మావయ్య తీశారు, బర్త్డేకనే తీశారు. లాస్ట్ టైం ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా, శివరాత్రి టైంలో పండగ ఇంట్లో చేసుకున్నామని చెప్పేసి అప్పుడు ఫ్రాక్ చూపించాను కదా, ఆ ఫ్రాక్ ఇదనమాట. ఇంకా బర్త్డే కోసం తీసారని చెప్పేసి ఉంచేశాను, వేయలేదనమాట. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే అమౌంట్ ఇచ్చేశారు, ఏమైనా కొనుక్కోండి అని చెప్పేసి. యాక్చువల్గా హెల్త్ బాగోకపోవడం వల్ల ఈ సెలబ్రేషన్స్ కూడా వద్దు అని అయితే అనుకున్నామని చెప్పాను కదా. కానీ మా చిట్టు తల్లికి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అన్నీ కూడా. ఇలాంటి టైంలో వచ్చిన బర్త్డేని సెలబ్రేట్ చేయకుండా వదిలేస్తే బాగోదు అని అనిపించింది నాకైతే. ఎందుకంటే బర్త్డే ఉంది అని 1 మంత్ నుంచి అనుకుంటుండగానే మా చిట్టు తల్లి అంటుందన్నమాట, నా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉండేది బర్త్డే వస్తుందని చెప్పి. అలాంటప్పుడు చేయకపోతే బాగోదు కదా అని చెప్పేసి చిన్న సెలబ్రేషన్ అనేసి చెప్పేసి చేసాము.
ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ బాబు పిలిచానమాట. ఇంకా పక్కనే ఉన్నారు కదా రండి అని చెప్పేసి. మా అన్నయ్యని కూడా పిలిచాను. తనేమో నేను రెడీ అవ్వలేదు వాళ్ళిద్దరు వస్తారని చెప్పేసి పంపించారనమాట. మా మేనల్లుడు మా చిట్టి తల్లి కోసం పెద్ద గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడండి. చూడండి చిన్న సైకిల్ అనమాట తన కోసం తీసుకొచ్చాడు. ఎందుకు నార్మల్గా రావచ్చు కదా, ఇది పెద్ద సెలబ్రేషన్స్ అయితే ఏం కాదు కదా అని చెప్పాను మా వదినకి. బట్ పర్లేదు తీసుకోండి నేనైతే తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళిద్దరికి నించోబెట్టి ఫోటో అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా నించున్నారు ఇద్దరు కూడా. ఇంకా వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా మా చిట్టి తల్లి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళకి కూడా నించోబెట్టి ఫోటో అయితే తీశాను. మా చిట్టి తల్లి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఉన్నారు. బట్ వాళ్ళందరూ హాలిడేస్ వల్ల ఊర్లో వెళ్ళిపోయారు. ఉన్న వీళ్ళందరినీ కూడా పిలిచాను. ఇంకా వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు అనమాట. మా చిట్టి తల్లి కోసం డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. అవి ఇచ్చారనమాట. వీళ్ళిద్దరూ కూడా మా ఇంటి ఎదురుగానే ఉంటారు. మా చిట్టి తల్లి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పాలి. తను అస్సలు వదలదు. ఇంక ఇక్కడ చూస్తున్నాడు కదా ఈ బుడ్డోడైతే మా సిస్టర్ వాళ్ళ కొడుకు అనమాట. మా ఇంటి ముందే ఉంటారు వాళ్ళు కూడా. దీనికి తమ్ముడైతే అవుతాడు. మా చిట్టి తల్లి కోసం చిన్న గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. మా చిట్టి తల్లి బర్త్డే ఎప్పుడైందంటే April 29th. మా చిట్టి తల్లి బర్త్డే స్కూల్లో అయితే సెలబ్రేట్ చేయడం జరగదు. ఎందుకంటే హాలిడేస్ ఇచ్చేస్తారు. సమ్మర్ హాలిడేస్లో అనమాట బర్త్డే కరెక్ట్గా. ఇలా హాలిడేస్ ఇచ్చేస్తారనగా ఒక 3 days తర్వాత బర్త్డే వస్తుంది. ఇప్పుడిప్పుడే మా చిట్టి తల్లికి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే అడుగుతుందేమో. ఎందుకంటే తన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అవ్వదు కాబట్టి. చూస్తున్నారు కదా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఏదో చిన్న సెలబ్రేషన్ అయితే చేశాను. ఈ ఇయర్ మా చిట్టి తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.